ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హిందూ దేవుళ్లపై పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ వస్తున్న యూట్యూబర్ నాన్వేష్ కు మరో షాక్ తగిలింది. అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను నిర్వాహకులు బ్యాన్ చేశారు. 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న అకౌంట్ ను ఆపేశారు. గతంలో భారతదేశాన్ని దూషించినందుకు హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ వివరాలు కావాలంటూ ఫౌండర్స్ కు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు లేఖ రాశారు. వివరాలు అందిన వెంటనే మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినందుకు అన్వేష్ అకౌంట్ ను తొలగించాలంటూ సిసిఎస్ పోలీసులు లేఖ రాశారు. పోలీసుల నుండి లేఖ వచ్చిన వెంటనే నాన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను పరిశీలించి నిర్వాహకులు బ్యాన్ చేశారు. తొలుత 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న నాన్వేష్ అకౌంట్ భారతదేశంపై కామెంట్స్ తర్వాత $1.3 మిలియన్ పడిపోయింది. ఎప్పుడు పూర్తిగా క్లోజ్ అయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో సినీ నటి బీజేపీ నాయకురాలుగా ఉన్నటువంటి కళ్యాణి నాన్వేష్ వ్యవహరించినటువంటి తీరు సభ్య సమాజాన్ని మహిళలు గాని భారతీయులు గాని తలదించుకునే విధంగా ఉంది. తను ఏకంగా భారతదేశాన్ని టార్గెట్ గా చేసి ఆ దేశంలో ఎవరైనా పుడతారా అనే ఒక రేంజ్ లో భారతదేశాన్ని హేళన చేస్తూ మాట్లాడినందుకు తనకు ఉన్నటువంటి అభ్యంతరాలని వ్యక్తం చేస్తూ హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు అందజేయడం జరిగింది. ఇమీడియట్ గా పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి దీంతో ఐటీ యాక్ట్ కూడా జోడించినట్టుగా తెలుస్తోంది. ఎక్కడో విదేశాల్లో ఉంటూ తను భారతదేశంలో పుట్టి పెరిగి తిరిగి భారతదేశాన్ని దూషించేటువంటి స్థాయికి వచ్చాడు. ఇదంతా కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా సాగుతా ఉంది కాబట్టి నాన్వేష్ పైన చర్యలు తీసుకోవడంతో పాటు ఇమ్మీడియట్ గా 69 మీరు అందుబాటులో ఉన్నారని మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్, ఇక మరిన్ని వివరాలు కరాటే కళ్యాణ్ గారు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, కళ్యాణ్ గారు. రైట్, ఎట్టకేలకు మీరు పెట్టినటువంటి కేసు ఫలించింది. ఇప్పుడు నాన్వేష్ అకౌంట్ క్లోజ్ చేసే దిశగా పోలీసులు ముందుకెళ్తున్నారు. సో ఏం చెప్తారు? ఇది చాలా చాలా సంతోషమైన విషయం అండి. ఎందుకంటే అతను ఎన్ని రకాలుగా ఏ విధంగా బాధ పెట్టాడో భారతీయులందరినీ అతనికి తెలిసి చేసినప్పుడు శిక్ష అనుభవించాలి. నేను ముందే చెప్పాను, వాడు సోషల్ మీడియా అన్ని అకౌంట్స్ లో బ్యాన్ అవ్వాలి. వాడు ఒక చీడ పురుగు, భారతదేశంలో ఉంటూ భారతదేశంలో తింటూ ఇక్కడే సంపాదించుకొని మళ్ళీ దేశాన్ని తీరుతూ భారతదేశం ఫ్లాగ్ కూడా వాడి తాలూకా ఎక్కడ ఉండకుండా కవర్ చేసుకుంటూ, అంటే దేశ ద్రోహం కింద ఎన్నో రకాలుగా మనకు కనిపిస్తే మన పాస్పోర్ట్ ను కూడా చాలా తోలనాడుతూ దరిద్రగుట్టు పాస్పోర్ట్ అని ఇలాంటి మాటలన్నీ ఆడిన వాడికి ఈ అకౌంట్స్ లో చాలా చాలా ఫాలోవర్స్ రావటం, పొగర పెరిగిపోవడం, ఇవన్నిటితో మేము అందుకనే చాలా బాధ అనిపించి వీడికి ఫస్ట్ సోషల్ మీడియా అకౌంట్స్ లో వీడు కనిపించకూడదు అన్నది నా ముఖ్య ఉద్దేశం. దాంతో మేము ఫస్ట్ పోలీసులకు ఇచ్చినప్పుడే ఈ విషయం చెప్పాం. సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని బ్యాన్ చేయించండి దయచేసి, అన్ని అకౌంట్స్ పోవాలి. ఫస్ట్ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో చాలా మందికి ఎన్నో రకాలుగా నూరు పోస్తున్న ఇలాంటి వ్యధవాలు ఉండకూడదు అంటే వెంటనే ఏమనుకున్నారో కానీ లేఖ అయితే రాశారు పోలీసులు, పంజగుట్ట పోలీసులు ఇమ్మీడియట్ గా అప్పుడు యాక్షన్ తీసుకున్నారు. అది ఈ రోజు వాడి అకౌంట్స్ కనపడకుండా అయిపోయేసరికి ఖచ్చితంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకు ఆనందంగా ఉంది? ఫస్ట్ తొలి విజయం ఈ విధంగా స్టార్ట్ అయింది. నేను భారతదేశానికి రాను అన్నవాడు ఇన్స్టాగ్రామ్ తర్వాత బ్యాన్ అవ్వబోయేది ఖచ్చితంగా వాడి తర్వాత యూట్యూబ్ తర్వాత కన్ఫామ్ గా ఇండియాకి రావాల్సిందే. నువ్వు 10,000 రూపాయలు ఇస్తాను మీరు నాతో మాట్లాడండి ఆడవాళ్ళని ఎరవేసి ఓన్లీ లేడీసే రావాలి, లేడీసే మాట్లాడాలి, నా ఫ్యాన్స్ అని మాట్లాడితేనే డబ్బులు ఇస్తానని ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎరేస్తున్న ఇలాంటి వెధవలకి ఖచ్చితంగా యూట్యూబ్ నుంచి రూపాయి కూడా రాకుండా ఆగిపోవాలి. ఇప్పటికే సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు, ఇంకా తగ్గిపోవాలి. ఆయన్ని చూడకూడదు. కనీసం 0, అంటే ఇన్స్టాలో అయితే పోయారు మొత్తం 0. బయట చెప్తున్నాను, అంటే యూట్యూబ్ లో ఇంకా ఎవరైతే ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటారో చాలా మంది ఫేస్బుక్ లో కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతే వాళ్ళకి డబ్బులు ఆగిపోతే ఆటోమేటిక్ 10,000 రూపాయల కోసం వాడి ఇండియాకి రావాలి. మళ్ళీ ఏదైతే జాబ్ అనుకున్నాడో ఏ ఇండియా తిట్టాడో ఆ ఇండియాకి వచ్చి గతి పట్టాలి. అది కదా కావాల్సింది. అప్పుడు భారతదేశం యొక్క ఔన్నత్యం తెలుస్తుంది వాడికి. నేను అదే కోరుకుంటున్నాను. మొదటి విజయం ఇది, భారతీయులందరి విజయం. ప్రతి ఒక్క ఎవరైతే వాడు రావాలి అనుకున్నారో వాడి ఇలాంటి వెధవా అనుకున్నారో అందరి విజయం. సీతమ్మ తల్లితో ద్రౌపది మాతతో పెట్టుకునే ఎవరికైనా సరే పుట్టగతలు లేకుండానే పోయారు ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ. ఇప్పటికి కూడా ఇలాంటి వెధవలకి ఇలాంటివి జరగాలి. దీనికి సహకరించిన పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు, లాయర్ గారు, అడ్వకేట్ గారు, నాకు వెన్నంటి ఆయన నేను కలిసి చేస్తున్న ఈ పోరాటం. ఆయన ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఉన్నారు, ఆయన స్పోక్స్ పర్సన్ గా. ఇక్కడ నేను బీజేపీలో ఉన్నా. మేమందరం కలిసి ఈ విధంగా, అంటే బీజేపీ కూడా మాకు సపోర్ట్ చేస్తోందని ఏవేవో మాట్లాడి బస్తాయిలని అలా అని ఇలా అని ఇలాంటి మాటలన్నీ మాట్లాడాడు. మేము లీడర్స్ అండి, బీజేపీలో ఉన్నాం ఆల్రెడీ. మేము
అంతేకాకుండా మేము హిందువులం ముఖ్యంగా ముందు హిందువులం, ముందు భక్తులం, తర్వాత మేము బీజేపీ లీడర్స్. దాన్ని కూడా వాడుకొని మా మీద బత్తాయిలు రసం పిండుతా, అది చేస్తా ఇది చేస్తాను ఎన్ని వ్యాఖ్యలు చేశాడు. అవన్నిటికీ కూడా అనుభవిస్తాడండి. ఇవాళ చెప్తున్నా, ఇది మొదటి విజయం ఖచ్చితంగా. సీతమ్మ తల్లిని అన్నవాడికి ఏం జరిగింది ఇంతకు ముందు చాలా మంది ఎగ్జాంపుల్. ఈ రోజు నాన్వేష అనే వెధవకు కూడా అదే జరుగుతుంది, జరగబోతోంది. వాడు మళ్ళీ భారతదేశం వచ్చే వరకు కూడా పోరాటం అనేది ఆపం. మేము ఖచ్చితంగా పోరాడతాం. కళ్యాణ్ గారు, అంటే గతంలో అంటే మీరు కేసు పెట్టక ముందు కూడా దేవుళ్ళ మీద గతంలో దుర్భాషలాడినట్టు సిచ్యువేషన్ మనం చూసాం. అంటే గతంలో లేని అభ్యంతరం ఇప్పుడే ఎందుకు చెప్తున్నారు? ఎవరు దుర్భాషలాడారు? అబ్బాయి బూతులు మాట్లాడతాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లలకి ఇన్స్టాగ్రామ్ గానీ, ఇప్పుడు ఫేస్బుక్ గానీ, ఏదన్నా ట్విట్టర్, ఏదైనా మాధ్యమాలు వాడు మాట్లాడుకుంటే నా ఫోన్ లో కనిపిస్తుంటే నా పిల్లవాడు నేర్చుకుంటాడు, నా పిల్లవాడు పాడైపోతున్నాడు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ మనం బ్యాన్ చేయాలి. బూతులు మాట్లాడుతూ దేవుళ్ళని దేవతలను తిడుతూ ఉంటే రేపొద్దున ఏం కల్చర్ నేర్చుకుంటారండి? ఏ అమ్మాయిలు 14 ఏళ్ళ అమ్మాయిలతో వెళ్ళి చెల్లి అంటున్నాడు. ఇప్పుడు ఆ రోజు వెళ్ళి ఏం వీడియోలు చేశాడు? అమ్మాయితో ఎక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత మాకేం వీడియో చూపించావా నువ్వు? చూపించలేదు కదా. 14 సంవత్సరాల అమ్మాయితో పిచ్చి వేషాలు వేస్తూ ఇవాళ ఏదో మరి తప్పించుకోవడానికి చాలా నానా యాగి మాటలు మాట్లాడుతున్నావు. ఆ రోజు నువ్వు చేసిన పని అంతా మాకేం చూపించావు కదా. ఇట్లాంటివన్నీ పిల్లలకి ఏమైనా ప్రొవోక్ చేస్తున్నావు? మీకు ఏమైనా ఎవరైనా అమ్మాయితో ఎంజాయ్ చేయాలంటే ఇదిగో నీ నెంబర్, ఇదిగో నా దగ్గర ఉంది, ఒక క్లబ్ మెంబర్ లా జాయిన్ అవ్వండి అని చెప్పి ఒక వీడియోలు ఇచ్చాడు, ఒక నెంబర్లు ఇచ్చాడు కొన్ని రోజులు. వీడు బ్రోకర్ ఇడేమన్నా ఏం పనులు చేశాడండి వీడు? ఇలాంటి వెధవుల గురించి ఎందుకు అబ్జెక్ట్ చేయకూడదండి? ఎందుకు చెయ్యొద్దు చెప్పండి. ఇలాంటి వాళ్ళకు చెయ్యాలి. చెయ్యకపోతే భారతదేశం అంటే ఒక గౌరవప్రదమైన దేశంలో పుట్టి వెళ్లి భారతీయులకు ఉన్న విలువనంతా తీసేస్తున్నాడు వీడు. పిచ్చి బూతులు మాట్లాడుతూ వాళ్ళకి నేర్పిస్తూ, వాళ్ళకి బూతులు నేర్పిస్తూ, అవన్నీ మనకు వినిపిస్తూ, దానికోసం పిచ్చి వెధవల మన వాళ్ళందరూ దాన్ని సబ్స్క్రైబ్ చేసి వాడికి డబ్బులు వచ్చేది రూపాయి వెళ్తుంది. ఎక్కడి నుంచి? తెలుగు వాళ్ళ నుంచే కదా. తెలుగు వాళ్ళ ఒక్కరు లేరండి సబ్స్క్రైబర్స్. వాడికి ఎవరికి అర్థమవుతుంది వాడి భాష? అందరూ తెలుగు వాళ్ళే. 22 లక్షలు 23 లక్షల మందిని సంపాదించుకొని, ఎంత డబ్బులు సంపాదించుకుని హ్యాపీగా ఉండకుండా మన దేవతల మీద, మన దేశం పైన, మన పాస్పోర్ట్ పైన, మన అమ్మవార్ల పైన, మళ్ళా తిరిగి రాజకీయ నాయకుల గురించి ఏది మానేశాడు చెప్పండి? ఇలాంటి వాడి గురించి గతంలో ఏంటి, ఇప్పుడైనా ఎప్పుడైనా అబ్జెక్ట్ చేస్తాం. అప్పుడు బూతులు మాట్లాడుతున్నప్పుడు వీడ పిచ్చి కథగా, వీడ మెంటల్ కథగా వదిలేసాం చాలా వరకు. శృతి మించితే ఎప్పుడైనా టైం రావాలండి. 100 తప్పుల వరకు శ్రీకృష్ణుడు వెయిట్ చేశాడు, అలాగే వీడు తప్పులు పండే వరకు వెయిట్ చేసాం. అంతే, సింపుల్ అంతే. అంటే ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేసినంత మాత్రాన ఇక్కడితో ఆగుతాడు అని మీరు అనుకుంటున్నారా? లేదండి, చాలా వరకు ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అవ్వడం వల్ల మనిషికి ఇప్పుడు ఇన్స్టాలో చాలా ఎక్కువ ఉన్నారు వాడికి ఫాలోవర్స్ కదా. అలాంటప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎప్పుడైతే బ్యాన్ అయిందో ముందు మానసికంగా కొంచెం ఒక దెబ్బ పడుతుందండి మనసులో ఎవరికైనా. లేదు రేపొద్దున వచ్చి మళ్ళీ ఎలా కూడా చెప్పినా ఆశ్చర్యపోకండి మీరు, నేనే చేసేసా అన్న కూడా మీరు ఆశ్చర్యం. అలాంటి వాడు. కానీ ఒక్క మాట చెప్తున్నా, వాడు ఏ విధంగా అయినా ఇన్స్టాగ్రామ్ పోయింది అనగానే కేసులు పెట్టడం వల్ల ఏమవుతుంది, నేను ఇండియాకే రాను, నాకు వచ్చి ఏం పీకుతారని మాట్లాడిన వ్యక్తి వాడు. ఈ రోజు వాడికి స్టార్ట్ అయిందని చెప్పడానికి ఇది ఒక మంచి శుభసూచకం. ఇది నీకు స్టార్ట్ అయింది బ్యాండ్ అన్నది స్టార్ట్ అయింది అని చెప్పడానికి. నెక్స్ట్ నెక్స్ట్ ముగించబోయేది యూట్యూబ్ మోస్తారు. ఆ తర్వాత నువ్వు యూట్యూబ్ లో ఏ ఫేస్ పెట్టుకున్నా నీకు అకౌంట్ ఓపెన్ అవ్వకుండా అయిపోద్ది. అప్పుడేం చేస్తావు? రూపాయి రాదు. మళ్ళా చచ్చుకుంటా హైదరాబాద్ కో లేకపోతే ఇంకో వైజాగో విజయనగరం ఇంకో నువ్వు ఎక్కడ పుట్టావు అక్కడికి వచ్చి మళ్ళా జాబ్ చేసుకోవాలి. లేదా ముంబై ఎక్కడ ఇండియాలోనే బతకాలి మళ్ళీ నువ్వు. లేదా అక్కడ ఏదో అంటి వాడుకుంటే కూర్చోవాలి అక్కడ. అంతే జరిగేది. ఇంకేమీ చేయలేడు వాడు. అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చే వరకు పోరాడతామండి. అప్పుడు అర్థమవుతుందండి సిట్ ఫర్ ట్యాట్ అంటే ఎలా ఉంటుందో. భారతీయులు అంటే ఎంత పౌరుషంగా ఉంటారో, ఎంత ఇది ఉంటారో. నువ్వు భారతీయుడు కాదన్నట్టుగా బయటకు వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఖచ్చితంగా తెలిసొచ్చే రోజు వచ్చింది. నేనైతే దీంతోనే అయ్యేదాకా కూడా పోరాటం ఆగదు. యూట్యూబ్ మూసిన తర్వాత వాడికి ఇంకా బాగా జ్ఞానోదయం అవుతుందేమో, అప్పటికి కూడా నాకు తెలీదు. దాని మీద కూడా కేసు పెడతారా యూట్యూబ్ బ్యాన్ చేయాలని? యూట్యూబ్ మీద ఆల్రెడీ అన్ని చేయాలని పెట్టామండి ఆల్రెడీ. బట్ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా రీల్స్ అన్ని సర్క్యులేట్ అవుతున్నాయి కాబట్టి ఇమీడియట్ గా చేయగలిగింది ఇది చేస్తారు. యూట్యూబ్ అనేది ఆటోమేటిక్ రిపోర్ట్లు పెడితేనే పోతుంది సార్. జనరల్ గా చాలా వరకు కమ్యూనిటీ గైడ్ లైన్స్ చాలా వరకు ఇది లేకపోతే రేపు పోతాయి. కానీ అది కూడా ప్రయత్నం చేస్తాం. ఇంకా ఫేస్బుక్ కూడా రిపోర్ట్స్ వెళ్ళిపోతే అది కూడా పోతుంది. ఫేస్బుక్ లో కూడా ఉన్నాడు. సో ఇవన్నీ కూడా మాక్సిమం ఎగిరిపోతాయి. నాకు తెలిసి కొద్ది రోజులు టైం అంతే. అన్ని ఎగిరిపోయిన తర్వాత ఆయన నైతికంగా చాలా వరకు పెయిన్ భరిస్తూ ఉంటాడు కదా మనిషికి. అప్పుడు తెలుస్తుంది, కొంత జ్ఞానోదయం అవుతుంది. అప్పటికైనా సరే కాళ్ళు పట్టుకొని భారతీయులందరూ తప్పు అయిపోయిందని క్షమించమంటాడేమో చూద్దాం. అంటే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారంటే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారా? ఎస్, వాడు రావాలి.
రావాలి ఇండియాకి, వాడు రావాలి, అరెస్ట్ చేయాలి, వాడిని ఇండియాకి తీసుకురావాలి. దానికోసం ఇంకా నేను కోర్టు కూడా వెళ్తా, చెప్తున్నాను, న్యాయపరమైన పోరాటం కూడా చేస్తాను. నేనేం ఆపను, న్యాయపరమైన పోరాటం కూడా, కోర్టు కూడా వెళ్తా. వాడు ఇండియాకి ఎందుకు రాడు, లేకపోతే ఇన్ని రకాలుగా ఇన్ని చేసినప్పుడు మేము ఎందుకు ఊరుకోను. నేను ఇప్పుడు ఎక్కడికో అయిపోయిందని వదిలేసే టైప్ కాదు. అందుకనే ఈ రోజు ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయినంత మాత్రాన నాకేమవుతుంది అనుకునేటంటే ఆటోమేటిక్ గా యూట్యూబ్ అయిపోతుంది. యూట్యూబ్ తర్వాత అతను ఇండియాకి రావాలా, పాస్పోర్ట్ అన్ని సీజ్ అయితే ఎక్కడికి వెళ్తారు సార్? దరిద్రగొట్టు పాస్పోర్ట్ అన్నాడు కదా, ఆ దరిద్రగొట్టు పాస్పోర్ట్ తోనే కదా నువ్వు వెళ్ళినావు అక్కడ వరకు. దరిద్రగొట్టు పాస్పోర్ట్ అని ఎలా అంటావు నువ్వు ఇండియా పాస్పోర్ట్ ని? అంత అత్యుత్తమైన పౌరసత్వాన్ని నువ్వు ఇలా మాట్లాడితే నిన్నెవరు నన్ను బేర్ చేసేది? నేను అస్సలు వదలవాడిని. వాడిని ఖచ్చితంగా చెప్తున్నా, మాకు లాయర్ కృష్ణకాంత్ గారు నేను మళ్ళీ అనుకుంటున్నాను, ఆయనతో చెప్పాము ఆల్రెడీ, మేము అదే ప్రాసెస్ లో ఉన్నాం. కోర్టుకు కూడా వెళ్తాం, కోర్టులో కూడా మేము చేస్తాం. భగవంతుడు ఉన్నాడు, అమ్మవారు ఉన్నది, అలాగే రాముడు, అమ్మవారు, సీతమ్మ వారు ఖచ్చితంగా మా వైపే తీర్పు వచ్చేటట్టు చేస్తారు ఎక్కడికి వెళ్ళినా. చూడండి మీరు ఈరోజు చెప్తా. అంటే నాన్ వెజ్ విషయంలో మీరు చేసిన పోరాటం ఫలించింది, సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ అండి, చాలా చాలా హ్యాపీ. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, ముఖ్యంగా పోలీస్ వారికి, అలాగే మా లాయర్ కృష్ణకాంత్ పోతిరెడ్డి వారికి, అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాతో పాటుగా ఎవరెవరైతే ఇంకా ఇది జరగాలని కోరుకున్న ప్రతి భారతీయుడికి, ప్రతి భక్తుడికి నేను ఈ విజయం అంతా కూడా వాళ్ళదే అని నేను చెప్తాను. నేను ముందు నేను నడిపించాను, నా వెనక వీళ్ళందరి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఈ ఇన్స్టాగ్రామ్ ఈ విధంగా అందరికీ ఆడు కనిపించకుండా ఇన్స్టాగ్రామ్ లో 00000 కనిపిస్తున్నాయి. అది నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు నేను. మొత్తం మీద కళ్యాణ్ గారు మీరు సక్సెస్ఫుల్ గా విజయవంతమయ్యారు. ఇక ముందు కూడా మీ పోరాటం ఇలాగే సాగిస్తారా? అంతేనండి, తప్పకుండా అండి. నేనైతే చెప్పాను కదా, అప్పుడు అదే మాట చెప్పాను, ఇప్పుడు అదే మాట చెప్తున్నా. నేను ఇలాగే కొనసాగిస్తా, ఇలాగే కొనసాగుతుంది. అతను ఇండియాకి వచ్చే వరకు కూడా ఇండియాకి రానన్నవాడు ఎందుకు రాడు అన్నదాన్ని నా పట్టుదల. వస్తాడు, వచ్చేటట్టు చేయాలి. కనీసం ఏ విధంగా బుద్ధి వచ్చే విధంగా నా ప్రయత్నాలు అయితే నేను ఆపనండి. న్యాయ పోరాటం కూడా చేస్తాను, కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. రైట్, రవితేజ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అనేక కోణాలు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేశారు. అసలు ఈయన భారతదేశం నుంచి ఏ దేశంలోకి వెళ్ళాడు, ఎక్కడి నుంచి విదేశీ పర్యటన జరుపుతా ఉన్నాడు, భారతదేశాన్ని టార్గెట్ గా చేసి సీతామాత ద్రౌపదిలను ఉద్దేశించి తను చేసినటువంటి ఈ వీడియో అనంతరం భారతదేశంలో ఇంకెన్ని సంవత్సరాలు బతుకున్నా ఈ రకంగానే చండాలమైనటువంటి దేశం అంటూ కూడా తను దూషించినటువంటి విధానాన్ని భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు దీన్ని వ్యతిరేకించి నాన్ వేస్ట్ మొదట ఈ ఇష్యూ కంటే ముందు 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నటువంటి నాన్ వేస్ట్ ని అతను భారతీయుల ఈ ఫాలోవర్స్ వల్లనే ఇంకాస్త రెచ్చిపోతా ఉన్నాడని చెప్పి అర్థం చేసుకుని అందరూ అన్ఫాలో చేసి చివరికి 1.3 ఫాలోవర్స్ కి చేరుకున్న తర్వాత పోలీసులు ఈ కంటెంట్ అంతా కూడా పరిశీలించి ఇన్స్టాగ్రామ్ కి ఒక లేఖ రాసి తను భారతదేశం పైన విమర్శలు చేస్తా ఉన్నాడు. ఒక భారత పౌరుడు అయ్యుండి భారతదేశాన్ని హేళన చేసి అగౌరవపరిచి దేశాన్ని మొత్తం కించపరిచే విధంగా మత ఘర్షణలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి తన ఇన్స్టాగ్రామ్ వివరాలన్నీ కూడా తమకు అందజేయాలంటూ కూడా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు పంపినటువంటి లేఖ పైన స్పందించి ఇన్స్టాగ్రామ్ ఆ వివరాలన్నీ కూడా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు తిరిగి పంపించడం జరిగింది. ఈ వివరాలని అందుకున్నటువంటి పోలీసులు తన అకౌంట్ ని బ్యాన్ చేయాలి, ఇతను ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యూజ్ చేయడం వల్ల భారతదేశంలో మత ఘర్షణలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు స్టెప్ 1 లో భాగంగా ఏకంగా దేవీ దేవతలను దూషించి ఆ తర్వాత స్టెప్ 2 లో భారతదేశాన్ని దూషించాడు. చాలా మంది అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తూ రాత్రి వేళలో అమ్మాయి పట్ల ఎలా ఉంటారు అనేది సభ్య సమాజానికి ఒక చెడు మెసేజ్ ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఇతని సొసైటీలో ఈ అకౌంట్ ఉండడం కారణంగా ప్రమాదకరంగా చేరేటువంటి అవకాశం ఉన్నట్టు ఈ విషయాలన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ నిర్వాహకులకు లేఖ రూపంలో హైదరాబాద్ పోలీసులు పంపించినటువంటి వెంటనే 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నటువంటి నాన్ వేష్ అకౌంట్ ని ఇన్స్టాగ్రామ్ నిర్వాహకులు బ్యాన్ చేస్తా ఉన్నామన్నట్టు అతని అకౌంట్ ని పూర్తిగా సీజ్ చేసి హోల్డ్ చేయడం జరిగింది. ఇంతకుముందు నాన్ వేష్ ఎలాంటి ఆపరేషన్స్ అకౌంట్ ద్వారా కొనసాగించేటువంటి అవసరం లేదు. ఇప్పుడు యూట్యూబ్ పై కూడా పోలీసులు దృష్టి పెట్టి యూట్యూబ్ ద్వారా కూడా ఇతను ఇచ్చేటువంటి ఈ చెడు కంటెంట్ పైన కూడా పోలీసులు దృష్టి పెట్టారు. త్వరలో యూట్యూబ్ కి కూడా ఒక లేఖ పంపి ఆ యూట్యూబ్ ని కూడా బ్యాన్ చేసేటువంటి ప్రయత్నాలు హైదరాబాద్ పోలీసులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది కాబట్టి హైదరాబాద్ పోలీసులు హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అతను భారతదేశం దాటి విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తి, అతను ఇమీడియట్ గా భారతదేశానికి రప్పించాలి అంటూ కూడా అనేక ప్రయత్నాలు పోలీసులు ప్రయత్నించారు. అక్కడ ఉన్నటువంటి
విదేశీ పౌర సరఫరాలకు కూడా లేఖ రాసి ఇమీడియట్ గా నాన్ వెజ్ యూట్యూబర్ ని భారతదేశానికి పంపియండి. అతను విదేశాల్లో ఉండి ఈ ప్రమాదకరమైనటువంటి పోస్టింగ్స్ పెడతా ఉన్నాడు. ఇతని వల్ల సభ్య సమాజంలో భారతదేశంలో చాలా మంది పౌరులు మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. హిందూ భావజలం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇతనిపై తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి నాన్ వెజ్ అనే యూట్యూబర్ ని ఇమీడియట్ గా భారతదేశానికి పంపించి అతని పైన నమోదైనటువంటి కేసుల విషయంలో విమానాశ్రయాల్లో లుకౌట్ నోటీసులు కూడా అతనిపై మెన్షన్ అయి ఉన్నాయి. కాబట్టి అతని పంజగుట్ట పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయండి అంటూ కూడా ఇప్పటికే అతని పైన లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఒకవేళ నాన్ వెజ్ భారతదేశంలో అడుగుపెట్టినటువంటి వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి పంజగుట్ట పోలీసులు ఒక పక్క, హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు మరో పక్క అతని కస్టడీలోకి తీసుకొని ఏ ఉద్దేశంతో ఈ కామెంట్స్ చేస్తా ఉన్నాడు, రెచ్చగొడతా ఉన్నాడు, అగౌరవపరుస్తా ఉన్నాడు, చరిత్రను వక్రీకరించి తను చేసినటువంటి వ్యాఖ్యలపై మాత్రం పోలీసులు సీరియస్ గానే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇన్స్టాగ్రామ్ బ్యాన్ తోటే కాకుండా అతన్ని భారతదేశానికి రప్పించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేటువంటి ఆలోచనలో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ రవితేజ.